లిక్కర్ కుంభకోణంలో ఇప్పటిదాకా క్లాస్ అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు మాస్ అరెస్ట్ అనమాట. ఎవరైతే కసిరెడ్డి, లేకపోతే గనక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే ఇప్పుడు ఇది గోవిందప్ప బాలాజీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రిచ్ లేదా ఉన్నత అఫీషియల్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి మామూలుగా రూల్స్ ప్రకారం వీళ్ళు కేకేసినప్పుడు వెళ్ళారు, అరెస్ట్ అంటే వెళ్ళిపోయారు, ఏ మాట మాట్లాడాలి. అదే చెవిరెడ్డి ఎదురు ఎత్తులు, రాజకీయ నాయకుడు కాబట్టి ఎదురు ఎత్తులు వేశారు. వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారని తెలిసినప్పుడే ఎదురు ప్లాన్ చేసి కూర్చున్నారు. ఒకటి, ఏ రోజున మద్యం నేను తాగను, నా బిడ్డ తాగడు, మద్యం పంచలేదు మేము, ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేశారు. ఇన్ని సంవత్సరాల ఎన్నికల్లో మద్యం అనేది పంచడానికి ఇష్టపడను, అట్లాగే తన కుటుంబంలో మద్యం కారణంగా ఇద్దరు చనిపోయారు, ఆ కారణంగా మద్యం మీద ద్వేషం ఉంది, మద్యం వ్యాపారాన్ని అసలు అంగీకరించను అన్నటువంటిది తెగేసి చెప్తా వచ్చారు. అలాగే తన మీద తన గన్మెన్ల ద్వారా కేసు పెట్టబోతున్నారు అన్నటువంటి పాయింట్ తెలిసి ముందుగానే రివర్స్ స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించారు. సిట్ ఇట్లాగా మోసం చేస్తుంది అన్నట్టు, తద్వారా ఎదురు ఎత్తు వేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత చివరికి తాజాగా వాళ్ళిద్దరిని ఎఫ్ఐఆర్లో వీళ్ళు చెప్పినట్టుగానే పెట్టారు. ఇంకో పక్కన వాళ్ళ గన్మెన్, పాత గన్మెన్, తను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో గన్మెన్ని వీళ్ళు విచారించారని తెలిసిన తర్వాత అందులో ఒక అతను గిరి అనే అతనికి అయితే ఏకంగా 60% జీతం పెంచి గ్రేహౌండ్స్లో ఉద్యోగం ఇచ్చారట. అంటే తనని దెబ్బ కొట్టడానికి అతను ఒప్పుకున్నాడని. ఇట్లాగా రెండవది ఇప్పుడు మదన్, ఇతను ఎదురు తిరగడం అన్నటువంటిది జరిగింది. ఇదంతా హైలైట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు చెవిరెడ్డి. అంటే ఎదురు రివర్స్ లేడు. చెవిరెడ్డి శ్రీలంక వెళ్తుండగా, కొలంబో వెళ్తుండగా బెంగళూరులో లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశామని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అసలు అంతకుముందు లేనిది లుకౌట్ నోటీస్ ముందే ఎందుకు ఇచ్చారని రేపు కోర్టులో సవాల్ చేయడానికి చెవిరెడ్డి సిద్ధమవుతున్నాడు. అంటే తన మీద కేసు పెట్టిందేమో ఏసీబీ కోర్టులో నిర్ణయిస్తే ముందే లుకౌట్ నోటీస్ ఎట్లా ఇచ్చారన్నటువంటి పాయింట్తో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి చెవిరెడ్డిది. చెవిరెడ్డితో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చితకబాది దారుణంగా హింసించింది. ఇప్పుడు కొడుకుని తండ్రిని ఇద్దరిని కేసులో పెట్టారు. ఏం జరుగుద్దో చూడాలి.